జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం సోమవారం 22 సెప్టెంబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అశ్వయుజమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:08. తిథి పాడ్యం, రాత్రి 2:57 వరకు. తదుపరి విధియ. వారం ఇందు. నక్షత్రం ఉత్తర పలుగుని, ఉదయం 11:21 వరకు. తదుపరి హస్త నక్షత్రం. యోగం శుక్ల, రాత్రి 7:52 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం స్నుగ్ధమ, మధ్యాహ్నం 2:09 వరకు. తదుపరి భవ, రాత్రి 2:57 వరకు. తదుపరి బాలవ. వర్జ్యం రాత్రి 8:35 నుండి రాత్రి 10:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:56 నుండి మధ్యాహ్నం 3:44 వరకు. రాహుకాలం ఉదయం 7:38 నుండి ఉదయం 9:08 వరకు. యమగండం ఉదయం 10:38 నుండి 12:08 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 1:38 నుండి 3:08 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి తెల్లవారుజామున 5:20 వరకు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. ఈరోజు రాశి ఫలితాలు. సోమవారం 22 సెప్టెంబర్ 2025, మేషరాశి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం కొన్ని విషయాల్లో మీతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమన అదనపు బాధ్యతలు తప్పవు. పాత రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు పనిచేయవు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి. మిథున రాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకంగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి. కొన్ని విషయాల్లో అందరితో సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుండి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. సింహరాశి. బంధుమిత్రుల్లో గృహమున సంతోషం గడుపుతారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపారమున స్నేహితుల నుండి పెట్టుబడులు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. కన్యారాశి. చుట్టుపక్కల వారితో ఊహించిన విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాల్లో లోటుపాట్లు తప్పవు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశని కలిగిస్తాయి. భాగస్వామి వ్యవహారాలు మందకొండిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో మిత్రులు సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి. దూర ప్రాంతాల ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషం గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనస్సు రాశి. దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో విధానాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలకు నిర్వహిస్తారు. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. మకర రాశి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్త వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు అంతంగా కలిసిరావు. కుంభరాశి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. వ్యాపారమున సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. మీనరాశి.
ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. ఈరోజు మంత్రం: ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివ ధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు